కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుమ్మలంలో గ్రామ సచివాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్ ఉచ్చప్ప, వైస్ సర్పంచ్ తిక్కయ్య, గ్రామ సచివాలయం సిబ్బంది, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। जो 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గ్రామ సర్పంచ్కి, సచివాలయ సిబ్బందికి, అలాగే పార్టీ నాయకులందరికీ నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చేసినట్టు అందరికీ, పెద్దలందరికీ. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ ఒక దేశం యొక్క విధి విధానాలు, మా ప్రజాస్వామ్యం యొక్క హక్కులు అన్నీ సమకూర్చాలంటే ఖచ్చితంగా ఒక రాజ్యాంగం అనేది అవసరం. ఆ రాజ్యాంగం రాసుకొని దాదాపు 3 సంవత్సరాల వరకు చాలా దేశాల యొక్క రాజ్యాంగాల్ని చదివి దాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారు 3 సంవత్సరాలు రాజ్యాంగాన్ని రాశారనమాట. ఆ రాజ్యాంగం రాసిన తర్వాత దాన్ని అమలు పరిచిన రోజు ఈరోజు జనవరి 26, 1950 అప్పుడు మనకి రాజ్యాంగాన్ని అమలు పరిచారనమాట. రాజ్యాంగం ప్రకారమే మనం విధి విధానాలు కానీ, ప్రజాస్వామ్య హక్కులు కానీ, ప్రతి ఒక్కటి మన దేశంలో సమానత్వం, ప్రజాస్వామ్య హక్కులు, అలాగే సామాజిక న్యాయం, ప్రతి ఇద్దరు ప్రజల మధ్య కానీ, 2 వర్గాల మధ్య కానీ ఎలాంటి భేదభావాలు లేకుండా సమానత్వం అనేది జరుగుతున్నాయి. విద్యా హక్కు పిల్లలకి అందించబడుతుంది అంటే అది రాజ్యాంగంలో రాయడం వల్లనే అన్నమాట. రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచినారు. ఇది అమలు జరిగినటువంటి రోజు. సో దీన్ని ఇలాగే కాపాడుకుంటూ పోవడం మన ఇండియన్స్ యొక్క మన ముఖ్య లక్ష్యం. ఈ రోజుకి మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.